ఫిబ్రవరి 1 నుంచి పేమెంట్లు చేయలేరు. డబ్బులు పంపిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది ఇండియాకు చెందిన ఇన్స్టా పేమెంట్ సిస్టమ్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో అభివృద్ధి చేసింది. దీని ద్వారా 2 బ్యాంక్ అకౌంట్ల మధ్య ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి మర్చెంట్కు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. టీ తాగితే 10 రూపాయల నుంచి కూరగాయలు, ఇతర సామాగ్రి కోసం షాపింగ్ ఇలా వేలు, లక్షలు కూడా ఆన్లైన్లో యూపీఐ ద్వారా చేయొచ్చు. అయితే పేమెంట్స్ చేసే వారికి ట్రాన్సాక్షన్ ఐడి గురించి తెలిసే ఉంటుంది. కొన్ని చోట్ల పేమెంట్ చేసే సమయంలో ఐడి చెప్పమని అడుగుతుంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ కు ఈ ఐడి ఆటోమేటిక్ గా తయారవుతూ ఉంటుంది. ఏ 2 ఐడీలు సేమ్ ఉండవు. సాధారణంగా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలు ఆల్ఫా న్యూమరిక్ అంటే అంకెలు, అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా కలిపి ఉంటాయి. కలగలిపి ఉన్న ఐడీలు జనరేట్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలకు సంబంధించి ఎన్పిసిఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలను యూపీఐ సెంట్రల్ సిస్టమ్ అనుమతించదని స్పష్టం చేసింది. ఎన్పిసిఐ 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించింది. ఇక ఈ విషయం దృష్టిలో పెట్టుకుని తాజాగా యూపీఐ వ్యవస్థలో భాగస్వామ్యమైన అల్లే డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలకు తెలిపింది. ఇకపై కేవలం ఆల్ఫా న్యూమరిక్ ట్రాన్సాక్షన్ ఐడీలు మాత్రమే తాము అనుమతిస్తామని, అదే సమయంలో స్పెషల్ క్యారెక్టర్స్ కలిగి ఉండే ఆ ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతాయని వెల్లడించింది. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు ప్రస్తుతం ఎక్కువగా ఫోన్ పే, గూగుల్ పే, డిహెచ్ఐఎం, పేటిఎం వాడుతున్నప్పటికీ ఇంకా చాలానే యాప్స్ ఉంటాయి. క్రెడిట్, రీఛార్జ్, నబీ వన్ కార్డ్, బజాజ్ ఫిన్సర్వ్, ధని, బికాష్ వీటితో పాటుగా పలు బ్యాంకులు ప్రత్యేకంగా పేమెంట్ యాప్స్ తీసుకొచ్చాయి. వీటన్నింటిలోనూ ఇదే రూల్ వర్తిస్తుంది. ఇదే సమయంలో కొద్ది మంది మినహా దాదాపు అందరు భాగస్వాములు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు ఎన్పిసిఐ పేర్కొంది. ఈ మార్పుతో యూపీఐ యూజర్లకు భద్రత పెరుగుతుందని, వ్యవస్థ మరింత మెరుగ్గా తయారవుతుందని తెలిపింది. ఇక యూపీఐ ట్రాన్సాక్షన్ విలువ ప్రతి నెల పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్ సంఖ్య ఏకంగా 16.73 బిలియన్లకు చేరుకుంది. దానికంటే ముందటి నెల కంటే ఇది 8% ఎక్కువ. విలువ పరంగా 23.25 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది.